పేపర్ లేకుండా మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి? క్యాలిక్యులేటర్ కంటే ముందే మనం ఆన్సర్లు ఎలా చెప్పాలి? ఇది ఈరోజు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. రైట్, గత 40 సంవత్సరాలుగా సింగిల్ ఎజెండా మీద పనిచేస్తున్నా హౌ వి రిమూవ్ ద ఫోబియా ఆఫ్ మ్యాథమెటిక్స్. I used to attend IIIT, Allahabad, Kanpur, Delhi, Kharagpur, Bangalore regularly to deliver my lecture on regarding this maths phobia. Right? Okay, ready na? దీంట్లో 20 లెసన్స్ ఉంటాయి అబ్బా, ఓన్లీ 20 టాపిక్స్. వీటిని అన్కాంప్రమైజ్డ్ టాపిక్స్ అంటాను నేను. అన్కాంప్రమైజ్డ్ టాపిక్స్ ఇవి కనుక వచ్చి ఉంటే మీకు లెక్కల్లో, జీవితంలో లెక్కలంటే భయమే ఉండదు. మ్యాథమెటిక్స్ మీద ఈ దురభిప్రాయం ఉండనే ఉండదు. ఫన్ మ్యాథ్స్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని పరిచయం చేస్తా, తర్వాత ఓసిఎస్లోకి వస్తా. ఫన్ మ్యాథ్స్, ఫన్ మ్యాథ్స్, ఫన్ మ్యాథ్. మ్యాథ్స్ ఉండదు, ఎస్ ఉండదు, మ్యాథే. గణితాలు కావు, గణితమే. గణితం ఇట్ సెల్ఫ్ ప్లూరల్. రైట్, ఓకే ఫ్రెండ్స్, మీ ఇష్టమైనటువంటి ఏదైనా ఒక నెంబరు స్టార్ట్ చేసుకోండి. 35 తప్ప ఏదన్నా రాసుకో. యు నెవర్ కాపీ ఫ్రమ్ ద బోర్డ్ అంటిల్ ఐ సజెస్ట్ యూ. బోర్డు మీద ఏది రాయకూడదు, మీ సొంత నెంబర్ రాసుకోండి. రాసినారా? మీ నెంబర్ రాసుకున్నారు కదా, పక్కలది కాదు కదా. ఓకే, మీరు ఏ నెంబర్ రాసినప్పటికీ ఆ నెంబర్ నుండి వరుసగా రాసుకోండి. మీ నెంబర్ నుండి వరుసగా ఫాలో యువర్ నంబర్. ఇవి 10 ఉండాలి, ఓన్లీ 10. ఆల్ షుడ్ బి 10. 1 2 3 4 5 6 7 8 9 10. 10 ఉండాలి. మీ నెంబర్ నుండి రాసుకో. రాసినారా? 10 ఉన్నాయో చూసుకున్నారా? ఓకే, ఇప్పుడు మొత్తం కూడండి, ఆ 10 యాడ్ చేయండి. యాడ్ చేయండి. ఆన్సర్ నాకు చెప్పొద్దు, నేనే చెప్తా మీకు. మీరు నాకు ఆన్సర్ చెప్పొద్దు. స్పీడ్ ఉండాలి. మీరు ఎంత స్పీడ్ ఉంటే నేను అన్ని ఎక్కువ లెక్కలు నేర్పించే ప్రయత్నం చేస్తా. రైట్, ఓకే. మెయింటైన్ ద స్పీడ్. ఓయ్ పక్కేం చూస్తావు? ఓయ్ లేదు, నువ్వు చేయి. రైట్, ఇఫ్ ఎనీబడి completed your calculation part, they should say the first number. మీరు కంప్లీట్ అయిన వాళ్ళు, ఆన్సర్ వచ్చిన వాళ్ళు మీ మొదటి నంబర్ చెప్పండి. 375 యువర్ ఆన్సర్. నెక్స్ట్ ఓయ్ 55. నెక్స్ట్ 22 265 25 295 295 465 50 545 9 135 295 19 235. నెక్స్ట్ ఓకే 20 245. సరే 21 255 45 595 17 215 215. స్టాప్, ఆపండి. ఎంతమంది కరెక్ట్ అయినా చేతండి. ఇంతమంది చెప్తే ఇంతమంది కరెక్ట్ అయినాయా? మిగిలిన రాంగు, మిగిలిన అన్నీ తప్పు రాంగే. మామూలు రాంగ్ కాదు, అన్ని రాంగ్ తప్పులే. ఓకే, డౌన్. ఫ్రెండ్స్, నేను మీరు కాదు, అక్కడ ఉన్నటువంటి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని పిలిచి మీరు మొదటి నెంబర్ చెప్పినా నాకంటే బాగా చెప్తాడు ఆన్సర్. హియర్ ద క్లూ ఈజ్ వెరీ సింపుల్. 1 2 3 4 5. 5వ నెంబర్ పట్టుకోండి. 5వ నెంబర్ పట్టుకోండి. దాని పక్కన 5 పెట్టుకోండి. అదే మీ ఆన్సర్ చూసుకోండి.
అట్టుంటుంది మన తోటి మరి. రైట్, అంత రాకపోతే తప్పురా, అడ్డంగా తప్పు. అంత రాకపోతే చివరికి 5 రాకపోతే అదే రాంగ్ ఆన్సర్. దట్ షుడ్ బి రాంగ్. ఓకే రైట్. సో 395 ఈజ్ ద ఆన్సర్. రైట్ నౌ అయితే నేను నెంబర్ చెప్పగానే వెంటనే చెప్తున్నాను కదా. 5th నెంబర్ కౌంట్ ఆబ్వియస్లీ. మొదటి నెంబర్కి 4 కలపండి, 5వ నెంబరే వస్తుంది, దాని పక్కన 5 పెట్టుకోండి, మీ జవాబు అయిపోతుంది. బాగుందా? ఫస్ట్ నెంబర్కి 4 యాడ్ చేసి వచ్చిన ఆన్సర్ పక్కన 5 పెట్టాలి. దాట్స్ ఇట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, someone started with 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86. What should be the answer? 815. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి. ఫస్ట్ నెంబర్కి 4 యాడ్ చేయాలి, వచ్చిన ఆన్సర్ పక్కన 5 పెట్టాలి. రైట్. బీయింగ్ ఏ టీచర్, నాకు నిద్ర పట్టాలంటే ఎవరో ఒకరైనా సమాధానం చెప్పాలి, లేకపోతే నిద్రపట్టి సావదు నాకు. లేమి నువ్వే. రైట్. ఒకవేళ నేను 16 నుండి స్టార్ట్ చేస్తే నా ఆన్సర్ ఎంత? 16కి 4 యాడ్ చేస్తే ఎంత బెటా? 20 పక్కన 5 పెడితే ఎంత? మరి దీనికి పీజీలు చదవాలా, పిహెచ్డీ చేయాలా చెప్పు, నాకు అర్థం కాదు. కూర్చో. రైట్. ఓకే లేరా బాబు, అన్నా ఏం పర్లే. ఓకే రైట్. 93 ఈజ్ మై ఫస్ట్ నెంబర్. వాట్ షుడ్ బి మై ఆన్సర్? 9. ఎవరు చెప్పారు? 27 రాయకండి ఎవరు. 27 ఫస్ట్ నెంబర్ అయితే ఆన్సర్ ఎంత వస్తుంది? ఓకే ఫ్రెండ్స్, అయ్యా 40 సంవత్సరాల నా బోధనానుభవంలో నేను నేర్చుకున్నది ఏంటంటే, హలో, మేము ఎంత మేధావులమైనా, ఎన్ని గోల్డ్ మెడలిస్టులమైనా మేము చెప్పేవాళ్ళమే కానీ నేర్పేవాళ్ళం కాదు. నేర్చుకోవడం అనేది మీ బాధ్యతే. టీచర్ అంటే బోధించేవాడే. నువ్వు గూగుల్లో చెప్పినా అదే చెప్పుద్ది, నేర్పేవాడు కాదు. నేర్పడం అనేటటువంటిది సాధ్యం కాదు. ఎందుకు కాదు అంటే, గుర్రాన్ని నీటి దాకా తీసుకెళ్తాం కానీ నీళ్లు దాపలేంగా. మేము కూడా అంతే. కాబట్టి అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, 100 సార్లు అయినా చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. రైట్. ఓకే రెడీ. ఫన్ విత్ 5. ఇంతకుముందుది ఏంటిది? సమ్ ఆఫ్ 10 కాన్సిక్యూటివ్ నెంబర్స్. క్యాలిక్యులేటర్ గేమ్స్ అని నేను ఒక బుక్ రాశాను. 1 నెలలో 1,00,000 కాపీలు అమ్ముడిపోయిన పుస్తకం అది. కరీం గారు పట్టుకురమ్మన్నారు, నేను పట్టుకొచ్చిన, బ్యాగ్లో ఉన్నాయి. వాటి గురించి కూడా మీకు చెప్పిండొచ్చు. అందులో ఉంది, ఇవన్నీ క్లియర్గా చదువుకుంటే అర్థమైద్ది. నాకు వచ్చిన ఇంగ్లీష్లోనే రాశాను కాబట్టి మీకు అర్థమైద్ది. మీ ఇష్టమైనటువంటి ఏదైనా ఒక నెంబర్ రాసుకోండి, మీ ఇష్టం వచ్చింది. దాన్ని 5తో మల్టిప్లై చేసుకోండి. ఎన్ని అంకెలైనా ఉండొచ్చు. రైట్ యువర్ ఓన్ నంబర్ అండ్ మల్టిప్లైడ్ బై 5 ఓన్లీ. ఎవరైతే 5తో పూర్తిగా మల్టిప్లై చేసినారో వాళ్ళు మరి మీరు తీసుకున్న నెంబర్ చెప్పాలి, ఆన్సర్ కాదు. ఆన్సర్ నేను చెప్తా. స్టాండ్ అప్. ఎనీబడి నిలబడి టెల్ యువర్ నెంబర్, వాట్ ఎవర్ యూ చూజన్. నెంబర్ చెప్పాలి, ఆన్సర్ కాదు. జాగ్రత్తగా చూడండి. 5, 3, 2, 1.
ఓకే, దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ 266065. కరెక్ట్ అయితే క్లాస్ కొట్టాల్సిందే. రైట్, కూర్చో. ఓకే, రెడీ ఎనీబడి? అమ్మాయిలు చెప్పనన్నా. 7, జాగ్రత్త చూడండి. 7, 8, 9, 2, 1. ఓహో, యువర్ ఆన్సర్ ఈస్ 3946055. లాస్ట్ అండ్ ఫైనల్ ఈ పనమటి బజార్ వాళ్ళు 3, 4, 2. ఓకే, యువర్ ఆన్సర్ ఈస్ 67130. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా నేను రవీంద్ర భారతిలో ప్రోగ్రాం చేసిన తర్వాత ఎరా నేను ఇంత ఫాస్ట్గా ఎలా చెప్తున్నానో తెలుసా అని అడిగా. ఒక అమ్మాయి లేసి తెలుసారు అన్నది. వెరీ గుడ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఎలా చెప్తున్నానమ్మా అన్నాను. నోటితో చెప్తున్నారుగా సార్ అన్నది. సో ద ఎఫెక్ట్ ఆఫ్ జబర్దస్తి. మీరు పనికి రాకుండా పోవాలనుకుంటే జబర్దస్త్ చూడండి. ఎందుకు పనికి రాని వాళ్ళు కావాలనుకుంటే ఎక్స్ట్రా జబర్దస్త్ చూడండి. అవి చూసిన వాళ్ళకి ఎవరికి కూడా మంచి సమాధానాలు దొరకవు, మంచి ఆలోచనే రాదు, వచ్చే అవకాశమే లేదు. రైట్, నౌ ఆన్సర్ ఈస్ 1989345 ఈజ్ ద ఆన్సర్. జస్ట్ ఇంత ఈజీగా 1వ తరగతి వాడు ఒక్కారులు రాసినంత సులభంగా మనం ఆన్సర్ రాసుకుంటూ వెళ్ళొచ్చు. అవతల వాడు అవాక్ కావాల్సిందే. నౌ ద క్లూ ఏంటంటే ఇక్కడ 0 ఉంది అనుకో, పెట్టొద్దు, అనుకోవాలి. ఇమాజిన్ దట్ దేర్ ఈజ్ ఎ 0 ఎండ్ ఆఫ్ దట్ నంబర్. అంటే ఏమైంది? ఇప్పుడు 10తో మల్టిప్లై చేసాము, దాన్ని 2తో డివైడ్ చేస్తే సరిపోయి. 2 ఎకం 2, 1 మిగిలి 19 అయింది, 2 9 18, 1 మిగిలి 17 అయింది, 2 9 16, 1 మిగిలి 18 అయింది, 2 9 18 పీడపోయింది. అంటే ఏం మిగలలేదు, 6 ఉంది, 2 3 6. ఇక్కడ ఏం మిగలలేదు, 9 ఉంది, 2 9 18, 1 మిగిలి 10 అయింది, 2 5 10. ఇది ఆన్సర్. 2 ఎక్కువ వచ్చినట్టయితే నాకంటే ఫాస్ట్గా మీరు ఆన్సర్ చెప్పడానికి అవకాశం ఉంది. రైట్, అయితే ఇక్కడ కేవలం ఫన్ విత్ 5 రాశాను, కానీ ఓసిఎస్లో అలాంటి కండిషన్ ఉండదు. ఎనీ నెంబర్ ఇంటూ ఎనీ నెంబర్ we may give the answer better than the calculator. Right? Okay friends, last and final ఒక ఇది ఫన్ చెప్పి మనం ఓసిఎస్లోకి వెళ్ళిపోదాం. లాస్ట్ ఇట్ ఈస్, ఇక్కడ కూర్చున్న మీ అందరూ ఎప్పుడు బర్త్డే జరుపుకుంటారో నాకు తెలుసు, ఇంక్లూడింగ్ మేడమ్స్ అండ్ సార్స్. మీరు ఎప్పుడు బర్త్డే జరుపుకుంటారో నాకు తెలుసు, నేను చెప్పేస్తా. ఆర్ యు రెడీ? ఓకే, నాకు కనబడకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ రాసుకోండి. నా డేట్ ఆఫ్ బర్త్ 16/10/2025. నా షో నా ఇష్టం. అరే మీది మీరు రాసుకోరాదురా భయ్, నా జోలికి ఎందుకు వస్తారు?